ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యను అభ్యసించి మార్కుల్లో రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలిచిన 52 మంది విద్యార్థులకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించి సన్మానించారు. షైనింగ్ స్టార్స్ 2025 పేరుతో ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించి ల్యాప్టాప్లను బహుకరించారు. మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారని, ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావని ముద్రను చెరిపేశారని విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇక విజేతలకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పారు. ఎన్ హరిత, జి శ్రీను, టాపర్స్ మధ్య కూర్చోవడం తన అదృష్టమన్నారు లోకేష్. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంటర్ విద్యలో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. టెక్స్ట్ బుక్స్, నోట్ పుస్తకాలు అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించామన్నారు. ప్రిన్సిపల్స్ కు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇలా అనేకం చేశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. విద్యాశాఖలో జూన్ నాటికి సంస్కరణలు పూర్తి చేసి అనంతరం లెర్నింగ్ అవుట్కమ్స్ పై దృష్టి పెడతామన్నారు లోకేష్. రాజేశ్వరి, దేర్ ఇస్ నథింగ్. ఈరోజు ఐఏఎస్ఎల్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే ఉపాధ్యాయులు కానివ్వండి, ఆల్ ఆఫ్ అస్ ఫార్మ్ అ ఫ్యాబ్రిక్. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు వర్క్ టుగెదర్. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనేది కాదు. సమాజంలో మనందరికీ కీలకమైన పాత్ర ఉంది. మీరు అడగాల్సింది వీళ్ళు బాధ్యతలు మీరు నెరవేర్చుతున్నారు లేదా అనేది ఐ థింక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ కుడ్ బి యాజ్ అ పొలిటీషియన్, ఇట్ కుడ్ బి యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ యాజ్ అ డాక్టర్. ఎండ్ ఆఫ్ ది డే డిఫరెంట్ పీపుల్ చూస్ డిఫరెంట్ ట్రెజెక్టరీస్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడిగా, పిహెచ్డీ ఎందుకు చేశారు సార్ అని అడిగితే, ఐఏఎస్ అవ్వాలనుకున్నా, మనకి ఎటుకో మార్కులు రావు కదా, పిహెచ్డీ చేస్తే బెటర్ కదా అనుకున్నాడు. కానీ ఈరోజు చూడండి, ఆయన 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. He took a different trajectory. బట్ ముఖ్యమంత్రి 4వ సారి అయ్యానన్న కంప్లేసెన్సీ ఆయనలో లేదు. ఇప్పుడు 75 సంవత్సరాల వయసు ఆయనకి. ఇంకొక 5 రోజుల్లో 75 సంవత్సరాలు. అలసట లేదు, మా అందరికి ఉంటుంది తప్ప ఆయన